हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स DSC एग्जाम संबंधी SA बयालजी तेलुगु मीडियम कन्नड़ मीडियम ओरिया मीडियम SA बयालजी तमिళ मीडियम SA बयालजी उर्दू मीडियम వీటికి సంబంధించి ఇప్పటి వరకు నేను కనుక్కున్న దాని ప్రకారం మార్కులు ఎలా ఉన్నాయి SA బయాలజీలో ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళల్లో కొద్దిగా హైయెస్ట్ మార్క్ చెప్పిన వాళ్ళు 71 మార్కులు వస్తాయి అని చెప్పేసి తమరు చెప్పారు కొంతమంది 74 హైయెస్ట్ చెప్పిన వ్యక్తులు 74 ఉన్నాయి హైయెస్ట్ ఇక SA బయాలజీ తెలుగు మీడియం SA బయాలజీ కన్నడకి వచ్చి 61 మార్కులు ఇక్కడ మీరు చూడొచ్చు అది రైట్ ఇదిగోండి SA బయాలజీ తెలుగు మీడియం 74 SA బయాలజీ కన్నడ మీడియం 61 SA బయాలజీ ఒరియా మీడియం 49 అలాగే SA బయాలజీ తమిళ మీడియం 53 SA బయాలజీ ఉర్దూ మీడియం 71 మార్కులు ఇలా చెప్పారు ఇప్పుడు మీరు ఇది మనం చాలా మందిని కనుక్కునే చేసాం ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ చెప్పడం జరిగిందో ఆ మార్కులను బట్టే చెప్పడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మార్కులు మాత్రం వాళ్ళ ఒపీనియన్ మాత్రం తీసుకోవడం జరిగింది అయితే మీకు ఎంతకంటే ఎక్కువ వచ్చినా లేకపోతే మీ మార్కుల రేంజ్ ఏ విధంగా ఉంది ఉందని ఇప్పటికే ఎగ్జామ్ జరిగి చాలా రోజులు అయింది కాబట్టి చాలా క్వశ్చన్స్ మీకు ఇప్పటికే తెలుసు వాటి ఆన్సర్లు కూడా ఇప్పటికే అనలైజ్ చేయడం జరిగింది రకరకాలుగా కాబట్టి దాన్ని బట్టి మీకు ఎన్ని మార్కులు వస్తాయని కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి అవన్నీ క్రోడీకరించి ఖచ్చితంగా ఒక మీ డిస్ట్రిక్ట్ నేము మీ కేటగిరీ నేము అలాగే మీకు ఎన్ని మార్కులు రాబోతున్నాయో దాన్ని అది కామెంట్ చేస్తే ఓవరాల్గా మీ డిస్ట్రిక్ట్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఇన్ని మార్కుల రేంజ్ ఎలా ఉంది ఓపెన్లో ఇన్ని ఉండబోతున్నాయి లేకపోతే కట్ ఆఫ్ ఇక్కడ ఉండబోతా ఉంది అని ఒక ఐడియా మీకు ఇప్పుడే వస్తుంది ఓకే కాబట్టి కింద కామెంట్ చేయండి అవన్నీ క్రోడీకరించి SA బయాలజీకి సంబంధించి కన్నడ మీడియం ఒరియా మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తమిళ ఉర్దూ మీడియంకి సంబంధించి ఇలా ఉన్నాయి రేంజ్ అని చెప్తున్నాం మనం కనుక్కున్న దాని ప్రకారం మీ రేంజ్ ఎలా ఉంది మీ డిస్టిక్లో ఓవరాల్గా ఎన్ని మార్కులు రాబోతున్నాయి అలాగే ఓపెన్లో ఎన్ని ఉంటాయి BC కేటగిరీలో SC కేటగిరీలో ST కేటగిరీలో EWS కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో ఎలా ఉండబోతున్నాయి మీరు ఉమెనా లేకపోతే జెంట్ అనేది కూడా మీరు పెట్టండి కామెంట్లో పెట్టండి మీ యొక్క కేటగిరీ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము మీ మార్కులు మీకు ఎన్ని రాబోతున్నాయి అనేది మార్కులు అది ఆ రేంజ్ పెడితే మనకు ఒక అవగాహన వస్తుంది అవన్నీ క్రోడీకరించుకొని ఓకే ఓపెన్ కేటగిరీ ఇలా ఉండబోతుంది మీ డిస్ట్రిక్ట్లో పలానా డిస్ట్రిక్ట్లో SC కేటగిరీ ఇలా ఉండబోతుంది ST ఇలా ఉండబోతుంది OC ఇలా ఉండబోతుంది EWS ఇలా ఉండబోతుంది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్